ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 280వ మజిలీ పద్మబలుల కథ. శ్రీదర్శనుడు రాజ్యం చేస్తుండగా ఒకనాడు వాకిట్లో ఎవరో బ్రాహ్మణుడు ఏడుస్తున్నట్లు వినిపించి అంతఃపురంలోకి పిలిపించి, ఎందుకు ఏడుస్తున్నావు, నీకెవరి వల్ల భయం కలిగింది అని అడిగాడు. అతను రాజు భార్యలు వింటుండగా దీప్తశిఖాగ్ని అట్టహాసం అంటూ ఏదో పద్యం చెప్పి మాయమైపోయాడు. ఆ మాటలేమీ అర్థం కాక ఇంద్రజాలం అనుకున్నాడు అతను. అలా చూస్తుండగానే భార్యలిద్దరూ శోకిస్తూ నేల మీద పడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయారు. అది చూసి అతను మూర్ఛపోయాడు. ముకరకుడు రాజు భార్యలకి దహన సంస్కారాలు చేయించాడు. 3 రోజులకి కళ్ళు తెరిచిన శ్రీదర్శనుడు ముకరకుడి చేత ఓదార్చబడి ఎలాగో 1 సంవత్సరం గడిపి విరక్తి చెంది రాజ్యాన్ని 2 కొడుకులకి పంచి పట్టాభిషేకం చేశాడు. వాళ్ళు సంరక్షణకు ముకరకుడిని నియమించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. కందమూలాలు తింటూ తిరుగుతూ ఒకచోట నీడ కోసం రావి చెట్టును చేరుకున్నాడు. 2 దేవకన్యలు చెట్టు దిగి పళ్ళు అందిస్తూ, రాజా ఇది తిను రా అన్నారు. మీరెవరు, అకారణంగా నా మీద ఎందుకు వాత్సల్యం చూపుతున్నారు? అది చెబితే కానీ మీరిచ్చే ఫలాలు తీసుకోను అన్నాడు. మా వృత్తాంతం వినాలంటే నువ్వు మా ఇంటికి రా అని అతన్ని వారు తమ ఇంటికి తీసుకెళ్లారు. బంగారంతో కట్టబడిన ఆ ఇంట్లో రత్నపీఠం మీద కూర్చోబెట్టి ఫలాలు తినిపించి తమ వృత్తాంతం ఇలా చెప్పసాగారు. ప్రతిష్టాపట్టణంలో కమలగర్భుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పద్మ, బల అనే పేర్లు కల 2 భార్యలుండేవారు. వాళ్ళు ముగ్గురు ఒకే ప్రాణంలా ఎంతో ప్రేమగా ఉండేవారు. పద్మ, చెల్లి, మన భర్త మనకంటే పెద్దవాడు కదా, ఆయన మరణం మనం చూడగలమా? అందుచేత నేను ఇప్పుడే బలవంతంగా మరణిస్తాను. అలా అయితే మీ మరణ వార్తలు నాకు తెలియవు అన్నది. బల, అలాంటి మాట నేను వినలేను. నేను ముందు అగ్నిలో పడి బలి అవుతాను, అనుమతి ఇవ్వు అన్నది. భర్త, మీ మాటలు వినలేక నాకు దుఃఖం వస్తుంది. మీరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అన్నాడు. భార్యలు, మీ ముందర పసుపు కుంకుమలతో మేం పోతే పండగ లాంటిదే, అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. భర్త, అయితే నేను ఒక ఉపాయం చెబుతాను వినండి. మనం ముగ్గురం ప్రయాగ వెళ్ళి వటవృక్షం ఎక్కి జన్మ జన్మలకి ఇలాగే బంధంలో ఉండాలని కోరుకుంటూ యమునలో దూకి మరణిద్దాం. అలా అయితే మన కోరిక తప్పక తీరుతుంది అన్నాడు. వాళ్ళు అలాగే మరణించారు. ఆ పుణ్యం వల్ల కమలగర్భుడనే ఆ బ్రాహ్మణుడు ప్రదీప్తాకుడు అనే యక్షకుడికి దీప్తశిఖుడనే పేరుతో అట్టహాసుడనే వాడికి తమ్ముడిగా జన్మించాడు. ఆ బ్రాహ్మణుడి భార్యలు ధూమలేకుడనే యక్షుడికి జ్యోతిర్లేఖ, ధూమలేఖ అనే పుత్రికలుగా పుట్టారు. వాళ్ళకి యవ్వనం రాగానే తగిన భర్త కోసం శివుడి గురించి తపస్సు చేయసాగారు. ఈశ్వరుడు ప్రత్యక్షమై, కన్యకలారా, మీరు పూర్వజన్మలో భర్తతో కూడా మరణించారు. మీ భర్త యక్షుడై నలకూబరుడి శాపం వల్ల భూమి మీద శ్రీదర్శనుడిగా జన్మించాడు. మీరు కూడా మనుషులై పుట్టి అతన్ని భర్తగా పొంది కొంతకాలం భూలోక సుఖాలు అనుభవించి తరువాత యక్షలోకం చేరుకుంటారు అని వరమిచ్చి మాయమయ్యాడు. వారిద్దరే పద్మిష్ట, అనంగలతిక. ఆ దీప్తశిఖుడే శ్రీదర్శనుడు. నువ్వే అతనివి, వారు నీ భార్యలు. అట్టహాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పరోక్షంగా అట్టహాస, ధూమరేఖ, జ్యోతిర్లేఖ మొదలైన పేర్లు గుర్తు చేయగా మాకు పూర్వజన్మ స్మృతి కలిగి ప్రాణాలు విడిచాం. విరక్తితో నువ్వు తపోవనానికి వచ్చావు. నీ శాపం అంతమైంది అని వారు చెప్పగా అతనికి పూర్వజ్ఞానం కలిగి తాను దీప్తశిఖుడని తెలుసుకున్నాడు. వెంటనే వారిని పరిగ్రహించి యక్షలోకానికి వెళ్ళిపోయాడు. ఇది కథ అని పుత్రకుడు చెప్పగా, అవ్వా కుమారా, ఈ కథ విని మా రాజపుత్రిక చాలా సంతోషిస్తుంది. కానీ కమలగర్భుడు దీప్తశిఖుడనే యక్షుడిగా జన్మించాక నలకూబరుడు శాపం ఇవ్వగా శ్రీదర్శనుడిగా పుట్టాడన్నావు. మరి నలకూబరుడి శాపం ఏమిటో చెప్పలేదు అంది. తరువాత చెబుతాను అన్నాడు అతను నవ్వుతూ. 281వ మజిలీ
పవిత్రాధరుడి కథ. ప్రతిష్టాన పట్టణంలో పవిత్రాధరుడనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదవాడైనా అతను ఒకనాడు, నేను ఉత్తమ వంశంలో జన్మించాను, కొన్ని విద్యలను చదివాను, శీలవంతుణ్ణి, ఇలాంటి నేను బీదవాడినవ్వడము, మూర్ఖులు శీలం లేనివారు భాగ్యవంతులు కావడం ఏమిటి? నాకంటే అదములైన బ్రాహ్మణులు భార్యలతో వైభవాలు అనుభవిస్తుంటే నేను ఊరు పేరు లేనివాడిగా ఉన్నాను. నాకు పెళ్ళి కాలేదు. నా మాట ఎవరు వినిపించుకోరు. నేను ఒకవేళ యాచించినా ఎవరూ తగిన ధనం ఇవ్వరు. దరిద్రమా, నువ్వు నన్ను ఎలా వదులుతావు? అయ్యో, వాళ్ళందరూ దేవుడికి ఇష్టులు. నేను శత్రువుని అయ్యానా? కాదు. కృషి లేకనే నేను ఇలా ఉన్నానేమో. బ్రాహ్మణుల కులవృత్తి అయిన తపస్సు చేసి దేవత వరంతో నా కోరికలు తీర్చుకుంటాను అని నిశ్చయించుకొని ఒక తాంత్రికుడిని ఆశ్రయించి సేవలు చేయసాగాడు. కొన్నాళ్ళు గడిచాక ఆ తాంత్రికుడు, బాబు, నువ్వు ఉత్తమ బ్రాహ్మణ కుమారుడివి. నాకు నువ్వు నిత్యం ఉపచారాలు చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అందుకు మహాత్మా, పేదరికం నన్ను ఎన్నో విధాల పీడిస్తుంది. ఇల్లు లేదు, ఇల్లాలు లేదు, బంధువులు ముందే లేరు. అందుచేత ధనం అలవోకగా వచ్చే ఉపాయం సెలవివ్వండి అన్నాడు అతను. తాంత్రికుడు నవ్వుతూ, పూర్వజన్మ పుణ్యం లేనిదే ఈ జన్మలో ధనవంతుడు కావడం ఎంతో కష్టం. ప్రాప్తముంటే సముద్రంలో మునిగినా కృషి చేసినా వస్తుంది, శ్మశానంలో ఉన్నా వస్తుంది. ప్రాప్తం లేని వాళ్ళకి మేరు పర్వతం మీదున్న సంపద రాదు. ఇతరుల సంపద చూసి ఈర్ష్యతో విచారించడం అనవసరం. సముద్రంలో ఎంత నీరున్నా మన వద్ద ఉన్న పాత్ర ఎంత ఉందో అంత మేరకే నీరు లభిస్తుంది. అలాగే ప్రాప్తమున్న మేరకే సంపద లభిస్తుంది. అయినా నువ్వు అడిగావు కనుక యక్షిని సాధక మంత్రం చెబుతాను. ఆ మంత్రం జపిస్తూ జాజిపూలతో ఆ దేవతని పూజిస్తే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తుంది. మధ్యలో ఆ దేవత చూపించే వికారాలకు జడిస్తే నెత్తి కొడుతుంది. జాగ్రత్త సుమా అని అతను మంత్రం ఉపదేశించాడు. పవిత్రాధరుడు అతి దీక్షతో జపం చేస్తుంటే ఆ యక్షిని మాయలతో అతన్ని బెదిరించింది. కానీ ఆ మొండివాడు ఏమాత్రం లొంగక జపం నిరాటంకంగా కొనసాగించాడు. హోమం పూర్తయ్యాక, మీ సేవకరాలినయ్యాను, ఆజ్ఞాపించండి అంది యక్షిని. చేతులు కట్టుకొని అది కూడా కపటమే అని భావించి హోమం కొనసాగించాడు. చివరకు యక్షిని, నేను నీ భార్యనయ్యాను, నీకు కావలసిన ఆనందాలు కలగజేస్తాను అంటూ అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. అతన్ని చక్కని ఉద్యానవనానికి తీసుకువెళ్ళింది. పవిత్రాధరుడు కొన్నాళ్ళు ఆమెతో సకల సౌఖ్యాలు అనుభవించి, ప్రేయసి, నీ దయవల్ల నేను దివ్యభోగాలు ఐశ్వర్యము అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక్క కోరిక మిగిలింది. పున్నామ నరకం నుంచి తప్పించేందుకు నాకు పుత్రుడు కావాలి. నీ వంటి దివ్యశ్రీకి కలిగిన వాడు అతి సౌందర్యవంతుడే అవుతాడు అని వేడుకున్నాడు. నీ మాటలు వింటుంటే నాకొక ఉదంతం గుర్తొస్తుంది. నీకు తప్పకుండా చక్కని కుమారుడు కలుగుతాడు. అది దైవ నిర్ణయమే అంటూ ఆమె ఆ కథను చెప్పసాగింది. అట్టహాసుడి కథ. దక్షిణ దేశంలో ఒక అందమైన వనంలో పృథూధరుడనే యక్షుడు భార్యతో కాపురం చేసేవాడు. చాలా కాలానికి నేను అతనికి కుమార్తెగా జన్మించాను. నా పేరు సౌధామిని. నన్ను గారాబంగా పెంచుతూ కైలాసం, హిమాచలం అవి తిప్పుతూ అక్కడి వింతలు చూపించేవారు. నాకు యవ్వనం వచ్చాక పేరు పొందిన యక్షకుమారులు నన్ను వివాహమాడతానని మా తండ్రికి వార్తలు పంపేవారు. నా చిత్రపలకాలను రాయించి వర్తకులు అంగళ్లలో విక్రయించేవారు. నేను ఎలాంటి వారికైనా వంకలు పెట్టి తిరస్కరించేదాన్ని. కపిశ అనే సకురాలితో రోజు విహారాలు చేసి వచ్చేదాన్ని. ఒకనాడు కైలాస పర్వతం మీద విహరిస్తుంటే అట్టహాసుడనే యక్షకుమారుడు నన్ను అతని అందంతో ఆకట్టుకున్నాడు. అతను కూడా నన్ను చూసి మోహం చెందాడు. నేనెవరినో తెలుసుకుని నన్ను ఎంతగానో ప్రశంసించాడు. అతని మాటలకు పరవశమై వివాహం చేసుకుందుకు అంగీకరించాను.
నాలి చెలికత్తె ఆ వార్త చెప్పగా మా తండ్రి ఎంతో సంతోషించాడు. వెంటనే అట్టహాసుడి తండ్రికి ఉత్తరం రాయగా అతను ఆ శుభలేఖకు అంగీకరించి తిరుగు జవాబు రాశాడు. అప్పుడు మా వివాహానికి అంతరాయం కలిగింది. అట్టహాసుడు, అతని తమ్ముడు దీప్తశిఖుడు, మరికొందరు యక్షకుమారులు వినోదంగా ఒకనాడు హిమవత్ పర్వతం మీది ఉద్యానవనంలో ఒక నాటకం వేశారు. అందులో అట్టహాసునిది కుబేరుడి వేషం, దీప్తశిఖుడిది నలకూబరుడి పాత్ర కాగా మిగిలినవి తక్కిన యక్షకుమారులు ధరించారు. కుబేరుడు: అమాత్య, మణిభద్ర, మొన్న స్వర్గంలో జరిగిన మహాసభ విశేషాలేమిటి? నేను రానందుకు ఇంద్రుడు నాపై కోపగించాడా అన్నాడు. మణిభద్రుడు: మహారాజా, మీరిచ్చిన పత్రికను అందజేయగా ఇంద్రుడు కచ్చపమనే నిధిలో గల రత్నం దొంగలించబడినందుకు రక్షక పురుషులను విమర్శించారని, కుమారుడు నలకూబరుడిని పంపారని చదివి దొంగల్ని శిక్షించవలసిందే అన్నాడు. అంతలో నలకూబరులు రాగా వారిని రత్నపీఠం మీద కూర్చోమన్నారు. కుబేరుడు: మన చిరంజీవి ఇంద్రుని ముందు వినయంగా కూర్చున్నాడా? సభ అగ్రసానాధిపత్యం ఎవరికిచ్చారు? మణిభద్రుడు: చివరికి మహేశ్వరుడే అగ్రపీఠం అలంకరించాడు. ముందుగా నారదుడిని ఉపన్యసించమన్నారు. నారదుడు: స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు మూడింటికి ఇంద్రుడే ప్రభువు. స్వర్గలోక వాసులు రోగాలు, వృద్ధాప్యం, మరణం లేకుండా నిత్య యవ్వనంతో సుఖిస్తుంటే మేము నిత్యం రోగాలచే బాధింపబడుతూ శోకం, మరణం, క్షణ యవ్వనం, దారిద్ర్యాలతో కొట్టుకుంటున్నాం అని మనుషులు. మేము అడుగున పడి చీకటిలో పురుగుల్లా బ్రతుకుతున్నామని నాగులు మొరపెట్టుకుంటున్నారు. మహేంద్రుడు ఒకసారైనా వచ్చి తమ కష్టసుఖాలు వివరించాలని తమ లోకానికి వారితో గల సంబంధం విడదీసి స్వతంత్ర అధికారం ఇచ్చి జరా మరణ రోగాలు లేకుండా నిత్య సుఖం కలగజేయాలని వాళ్ళు కోరుతున్నారు. సభ చేసి తమ మొర తెలిపి అంగీకరింప చెయ్యమని మనుషులు, నాగులు నాతో చెప్పుకున్నారు. కనుక తగిన విధంగా చెయ్యండి అని నారదుడు కూర్చున్నాడు. బృహస్పతి: ఇప్పుడు నారద మహర్షి ఎవరి లోకాధికారాలు వారికే ఇమ్మని వారు కోరుతున్నట్లు చెప్పాడు. కానీ ఈ 3 లోకాలు ఒకదానితో ఒకటి సంబంధించి ఉన్నాయి. మేఘాలకధికారి ఇంద్రుడు. మేఘాలు వర్షిస్తే కానీ భూమి పండదు. దేవలోకంలో ఎప్పుడు దుర్భిక్షమే. భూలోకవాసులు చేసే యాగాల వల్లనే వీరికి భోజనం కలుగుతుంది. అక్కడ పండిన ఫలం ఇక్కడ అనుభవించాలి. నాగులు వెలుగులో నివసించలేరు, చీకటే వాళ్ళకి తగింది. కనుక 3 లోకాలు విడదీయడానికి వీలు లేదు అని కూర్చున్నాడు. ఇంద్రుడు చెప్పవలసినవన్నీ దేవగురుడే చెప్పారు. 3 లోకాలు ఒకే తీగ మీద ఉన్నాయి. పుణ్యాలు చేసి వచ్చిన వారికి ఇక్కడి పరిచారకులు సేవలు చేయాలి. భవనాలు, ఉద్యానవనాలు వారి కోసమే. ఒకే ఇంట్లో ఒకే గది వంటకి, ఒక గది పడకకి, మరో గది నివాసానికి ఉన్నట్లే ఈ 3 లోకాలు కూడా అన్నాడు నారదుడు. దేవలోకవాసులు అందరూ ఏకగ్రీవంగా లోకాలు విడదీయరాదన్నారు. వీరు సర్వాధికారులు కనుక ఎదురు చెప్పడం కష్టం. ఇక్కడి వాళ్ళందరూ వ్రతమని, యాగమని పేరుతో మనుషులు పెడితే తినేవారే. విడదీస్తే ఆ తిండి పోతుంది. భార్య లేక ఒకరు, భర్త లేక ఒకరు, కొడుకులు లేక ఇంకొకరు, కాళ్ళు చేతులు లేనివాడొకడు, కళ్ళు లేనివాడొకడు, అన్నవస్త్రాలు లేనివారు. అందరూ మనుషులు దినదినగంఠంగా బతుకుతున్న వాళ్లే. నాగులు కూడా దేవతాంశ వల్లే జన్మించారు. వాళ్ళకి సుఖాలు లేకపోవడమే. అది ఆలోచించి వాళ్ళకి కొంత స్వాతంత్ర్యం ఇవ్వవలసిందే అన్నాడు నారదుడు. ఈశ్వరుడు: సృష్టిలోనే 3 లోకాల మధ్య సంబంధం ఉంది కనుక వాటిని విడదీయడానికి వీలు లేదు. ఇది కలికాలం కావడం వల్ల మనుషులు క్లేశాలు అనుభవిస్తున్నారు. ముందు కృతయుగం రాబోతుంది. ఇప్పుడు మనుషులే దేవతలకి సాయం చేస్తారు. దేవతలు మనుషులుగా పుడతారు. పాతాళ లోకంలో జరామరణ రోగాలు లేవు. పడగ మీది మనుల వల్ల చీకట్లు పటాపంచలవుతాయి. అందుచేత 3 లోకాలు విడదీయవద్దు అన్నాడు. విష్ణువు, బ్రహ్మ కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించారు.
దానితో సభ ముగిసింది అన్నట్లు ఆ మధ్య జయంతుడు కూడా లోకాలను విడదీయకూడదన్నందుకు అతన్ని పొగిడారు కుబేరుడు. అలాంటి సభ చూసే అదృష్టం లేకపోయింది మణిభద్ర. మనవాడు ఏమి ఉపన్యసించలేదా అన్నాడు మణిభద్రుడు. మనవాడక్కడ నిలబడితే కదా అతని చేత ఉపన్యాసం ఇప్పిద్దామని కబురు పెడితే రంభతో నందనవనంలో విహరిస్తున్నాడని చెప్పారు. సభ అయ్యాక ఏర్పాటు చేసిన నాట్యానికి మాత్రం రంభతో సహా వచ్చాడు అన్నాడు కుబేరుడు. కొడుకులు గుణవంతులు శీలవంతులు కాకపోతే ఇలాగే ఉంటుంది. ఎవరక్కడ? తక్షణం నలకూబరుణ్ణి పిలవండి అన్నాడు. ద్వారపాలకుడు నలకూబరుని, మామగారు మీ దర్శనానికి ఎదురు చూస్తున్నారు, ప్రవేశపెట్టమంటారా అన్నాడు కుబేరుడు. అతను రాగా, బావగారు ఆ పీఠం అలంకరించండి, ఎప్పుడూ రానివారు ఇలా వచ్చారే అన్నాడు కచ్చపుడు. ఆడపిల్లలు కలిగిన వారు రచ్చకెక్కక తప్పుతుందా? నీ కొడుకు చేష్టలు ఏమీ బాగోలేవు. నీ కోడలు రత్నపదిక సుగుణాలు గురించి లోకులే చెబుతారు. రాచబిడ్డ కదా అని మీ ఐశ్వర్యం చూసి నా కూతుర్ని ఇచ్చాను. మా పిల్లకి ఏం సుఖం లేదు. అతను వేశ్యాలోలుడైనా నా బిడ్డ పల్లెత్తు మాట అనక ఇంటికి రాగానే భయభక్తులతో ఉపచారాలు చేస్తూనే ఉంటుంది. అతని మధ్య స్వర్గాన జరిగిన సభకు పోయి రంభని వెంట పెట్టుకు వచ్చి పడక గదిలో పెట్టుకున్నాడు. అయినా నా కూతురు సహించింది. దానికి సేవలు చేయమన్నాడట. అది కూడా కాదనలేక చేస్తుంటే హెచ్చుతగ్గులు వచ్చాయని నిన్న రాత్రి దాన్ని కొట్టి అవతలికి గెంటేశాడట. ఆ సతీమణి మా ఇంటికి వచ్చింది. తల్లి ఎంతగానో బుజ్జగించి అడిగిన ఆ రహస్యం తెలుసుకొని నాకు చెప్పింది. మీకు చెప్పొద్దని ఒట్టు పెట్టింది, కానీ తప్పలేదు దేవా. దిక్పాలకులు కొడుకులు అందరూ ఇలాగే ఉంటున్నారా? రాచబిడ్డలు విలాసానికి వేశ్యల నుంచుకుంటారు, కానీ మరీ ఇంత ఆగడమా? నా బిడ్డ కాపరానికి ఆ రంభ ఎక్కడ పోగైందో కొడుకుని మందలించి కోడలి కాపురం చక్కదిద్దుకో. ఇంద్రుడి కొడుకు జయంతుడు సభలో ఎంత చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు అన్నాడు కుబేరుడు కోపంగా. నలకూబరుడి కోసం పంపిన పరిచారకుడి ఇంకా రాలేదా అన్నాడు నలకూబరుడు. వచ్చి నిల్చున్నాడు. వచ్చాను అన్నాడు కుబేరుడు. ఏమిరా? ఆ రంభను ఇంట్లో పెట్టి పుస్తె కట్టిన భార్యని తగిలేశావా? మహేంద్రుడికి తెలియపరిచి రంభని బందీగృహంలో పెట్టిస్తాను చూడు అన్నాడు. నలకూబరుడు ఏదో జవాబు చెప్పబోతుంటే ఆకాశ మార్గాన పోతున్న నిజమైన నలకూబరుడు ఆగి ఆ నాటకం చూసి కోపంగా కిందికి దిగి వారిని సమీపించగానే పాత్రదారులు గజగజ వణుకుతూ అతనికి నమస్కరించారు. వాళ్ళని చురచురా చూస్తూ, కుబేరుడి వేషం వేసిన వాళ్ళెవరు, మిగిలిన వేషాలు ధరించిన వారెవరు అన్నాడు అతను. అయ్యా, మీ తండ్రి గారి వేషం వేసింది నేను, అట్టహాసుడిని. మీ వేషం వేసింది మా తమ్ముడు దీప్తశిఖుడు. మేమిద్దరము ప్రదీపాక్షుడి కొడుకులం. మీరందరూ యక్షకుమారులు అన్నాడతను. వీరందరూ యక్షకుమారులు అన్నాడతను. నలకూబరుడు కోపంగా, అట్టహాస, మీరు మాకు భృత్యులై మా వేషాలు వేసి మమ్మల్ని ఆక్షేపిస్తున్నారా? ముల్లోకాల వారు నారదుడికి మొరపెట్టుకున్నారా? ఎంత కల్పన! మీకు మనుషులంటే అభిమానం కాబోలు. పొండి పొండి, మీరందరూ మనుషులై పుట్టి భూలోకంలో కష్టసుఖాలు అనుభవించండి అని శపించాడు. అప్పుడు వాళ్ళు అతని పాదాల మీద పడి, దేవా, పిల్లవాళ్ళం తెలియక వినోదంగా నాటకం ఆడుకున్నాం తప్ప మిమ్మల్ని ఆక్షేపించాలని ఎంతమాత్రం కాదు. దైవం తోడు, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. అతను శాంతించి, నేను రంభకి లోలుడినని లోకులు నన్ను ఆక్షేపించకపోరు. మీరు నాకు నాటక రూపంలో బుద్ధి చెప్పారు. తొందరపడి శపించడం నాదే తప్పు అని గ్రహించి నా శాపం అమోఘం, అనుభవించక తీరదు. అట్టహాస, నీ కథ నాకు తెలుసు. నువ్వు మనుషుడివై పుట్టి నువ్వు వరించిన యక్షకాంతనే పెళ్ళాడి దాని యందు నీ తమ్ముడు దీప్తశిఖుణ్ణి కొడుకుగా కని తరువాత యక్షుడివి అవుతావు. పుత్రుడు కలిగే వరకే నీకీ శాపం. నీ కొడుకు కూడా కొన్నాళ్ళు మనిషిగా జీవించిన అనంతరం యక్షుడవుతాడు. వీళ్ళందరూ నీకు సాయం చేస్తారు అని పలికి విమానమెక్కి వెళ్ళిపోయాడు. నువ్వు కొడుకు కావాలని అనగానే నాకు అదంతా జ్ఞాపకం వచ్చింది. ఆ అట్టహాసుడివే నువ్వు.
ఆ సౌదామిని నేనే. మనం ఇలా కలుసుకున్నాం. నీకు తప్పకుండా కొడుకు పుడతాడు. మన శాపం అంతమవుతుంది అంది. కాలక్రమంలో వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. పుత్రుడి ముఖం చూడగానే సౌదామిని మనకి శాపాంతం అయ్యింది, మన లోకానికి వెళ్ళిపోదామం అని అట్టహాసుడు అనగా, వీడికి దిక్కెవరు అని అడిగింది సౌదామిని. అందుకు అతను, ఈ నగరంలోనే దేవదర్శనుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య మహాపతివ్రత. ఆ దంపతులు పుత్రుడి కోసం నిత్యం అగ్నిని ఆరాధిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఈ శిశువుని వారి అగ్నిహోత్రం వద్ద కనుక కలశంలో ఉంచిరా, వాళ్ళు వీడిని ఆధారంగా పెంచుతారు అన్నాడు. ఆమె అలాగే చేసింది. ఆ శిశువుకే వారు శ్రీదర్శనుడని పేరు పెట్టారు. అతని కథ నీకు చెప్పే ఉన్నాను. ఇదే శాప కారణం. 282వ మజిలీ పాటలీ కథ. పుత్రకుడు చెప్పిన చమత్కారమైన కథను అవ్వ రాజకుమారికి చెప్పింది. ఆమె చాలా మెచ్చుకొని నిద్రలో సుదర్శనుడిని అనంగలతికతో దేవి పరిచారికలా కనపడడం రసవంతంగా ఉంది అని ప్రశంసించింది. తరువాత ఒకనాడు పుత్రకుడు వెళ్ళిపోతానంటే అవ్వ, నువ్వు వెళ్ళిపోతే ఎలా? రాజకుమార్తె ఇలాంటి కథలని మరికొన్ని చెప్పమంది. 116 కానుకగా ఇచ్చింది. నీ వల్ల మాకు కానుకలు వస్తాయి అని బతిమాలింది. పాటలీ గురించి అవమాటలు విని విని ఒక రాత్రి పాదుకలు ధరించి ఆమె అంతఃపురం చేరాడు. నిద్రిస్తున్న ఆమె అసమాన సౌందర్యం చూసి మోహించి తొందరపడకూడదని భావించి గంధపు గిన్నెలోని గంధాన్ని తమలపాకుతో ఆమె వస్త్రాల మీద ముద్రగా వేసి పడక గదిలోని చిత్రపలకాలని తదితర వస్తువులని తారుమారు చేసి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి అదంతా గమనించిన పాటలి ఆ రహస్యాన్ని మనసులోనే ఉంచుకొని కారణం ఆలోచిస్తుంటే కథ చెప్పే వేళకి అవ్వొచ్చింది. చిన్న కథ చెప్పు, ఇవాళ పెద్ద కథ వద్దు అంది. అప్పుడు అవ్వ, ఒక దేశంలో అతి చక్కని రాజకుమార్తె ఉంది. తండ్రి ఎంత వెతికినా ఆమెకు తగిన వరుడు దొరకలేదు. ఒకనాడు ఆమె నిద్రపోతుంటే మన్మధుడు లాంటి యువకుడు ఎలాగో ఆమె గదికి చేరి అక్కడి వస్తువులని తారుమారు చేసిపోయాడు. ఆమెను మోహంతో కౌగిలించుకోబోయినా తొందరపడకూడదనుకున్నాడు అని చెప్పి ఆపేసింది. తరువాత కథ నాకు తెలియదు. పాటలి, మొండి కథ చెప్పి ఊరుకున్నావేం? ఇంకా వెళ్తుందిలే అంతఃపురంలోకి. అతనెలా రాగలిగాడు? ఎగిరాడా? అవ్వా, ఏమో, ఈ కథని చాలా రోజులైంది, ఎవరు చెప్పారో కూడా తెలియదు అన్నది పాటలి. ప్రశ్న మీద ప్రశ్న వేసి నిజం రాబట్టి పుత్రకుడి గురించి అవ్వ వల్ల కొంత తెలుసుకుంది. ఆ కథలన్నీ అతనే చెప్పాడని ఒప్పించింది. మిగిలిన కథ రేపు విని చెప్పు అని పంపింది. అవ్వ అడగ్గా అతను, నేనంతే విన్నాను, బుద్ధిమంతురాలైన పాటలినే పూర్తి చెయ్యమను అన్నాడు. ఆ మాట రాజకుమారికి చెప్పగా ఆమె ఆ దివ్య పురుషుడు మర్నాడు అర్ధరాత్రి కూడా వచ్చి ఆమె తప్ప ఆ గదిలో మరి వేరెవ్వరూ లేకపోవడం, చెయ్య దగ్గర తాంబూలం, చందనం మొదలైనవి ఉంచడము చూసి ఆమె అంగీకారం అర్థం చేసుకొని గంధపు గిన్నెను తీసుకొని ఆమె మీద చిలకరించబోతుంటే ఆమె అతని చెయ్యి పట్టుకొని దొంగ దొరికావు అని చిన్న నవ్వు నవ్వింది. తర్వాత కథ అందరికీ తెలిసిందే అని పూర్తి చేసి అతనికి, నేను పూర్తి చేశానని చెప్పకు సుమి అని అవ్వని పంపింది. అది విని పుత్రకుడు చాలా సంతోషించి రాజకుమార్తె మనస్సు తెలుసుకొని ఆ రాత్రి ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. ఆమె ఆగలేక నిద్రపోతూ ఉండగా చందనం పూసి సంచి మహిమతో బంగారు కాసులు రాసిపోసి వస్తువులు చెల్లా చెదరు చేసి పోయాడు. మరునాడు రాజకుమార్తె అతనేమన్నాడు అని అడగ్గా, నీ బుద్ధి కుశలతకు మెచ్చుకున్నాడు, ఆ కథ అలాగే ముగియవద్దు అన్నాడు. ముగియవచ్చు అన్నాడు. అంది, ఇవాళ నువ్వు తొందరగా వెళ్ళిపో, పగలే పడుకొని రాత్రి మేలుకుంటాను అని పంపించింది ఆమె. ఆ మాటలన్నీ అవ్వ అతనికి చెప్పింది. ఆ రాత్రి అతను అంతఃపురానికి వెళ్ళాడు. దొంగ నిద్రపోతున్న పాటలి అతని చెయ్యి పట్టుకొని, మీ వృత్తాంతమేమిటి అంటూ అడిగిన సపర్యలు చేయసాగింది. పుత్రకుడు తన కథ, వింత వస్తువుల మహిమలు చెప్పాడు. తరువాత వారు గాంధర్వ విధిగా వివాహం చేసుకుని శృంగార ఆనందం అనుభవించారు. తెల్లవారక ముందే అతను అవ్వ ఇంటికి వెళ్ళిపోయాడు.
అటు అవ్వకి కానీ ఇటు రాజకుటుంబానికి కానీ వారి విషయం తెలియదు. పాటలి గర్భవతి అయ్యింది. చెలికత్తెలు అది తెలుసుకొని ఎవరు వచ్చిన జాడ కనబడదు, గదిలోని పరిమళ ద్రవ్యాలు మాయమవుతాయి. ఇప్పుడు రాజకుమార్తెలో గర్భ చిహ్నాలు కనిపిస్తున్నాయి అంటూ ఎలాగో రాజుకి చెప్పారు. రాజు అంతఃపురానికి కాపు పెట్టించిన లాభం లేకపోయింది. అప్పుడు పాటలి చెయ్య మీద లత్తుకలో ముంచిన దూది పింజలను రహస్యంగా ఉంచారు. పుత్రకుడు ప్రతి రాత్రి అలాగే వచ్చి ఉదయం కాకముందే తిరిగి వెళ్ళాడు. అతని బట్టలకు అంటుకున్న లత్తుక రంగుని చూసి భటులు రాజు వద్దకు రమ్మన్నారు. తన వస్తువులతో సహా అతను వెళ్ళగా రాజు, నువ్వెవడివి, నీ బట్టకి లత్తుక రంగు ఎలా వచ్చింది అని అడిగాడు. పాదకులు తొడుక్కుని ఉన్న పుత్రకుడు, నీ కూతురు పాటలీతో శయనించడం వల్ల అంటుకుంది, తెలిసిందా రాజా అంటూ అంతర్ధానమై పాటలీ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని పట్టుకుంటున్నారన్న వార్త విని హడలిపోతున్న ఆమెను ఊరడించి, మనము ఇక్కడుండకూడదు, ఎక్కడికైనా పోయి సుఖిద్దాం అన్నాడు. ఆ చక్కని ప్రదేశంలో రా అని ఆమెను పట్టుకొని గంగా తీరానికి చేర్చు అని పాదుకులని ప్రార్థించాడు. ఆ చక్కని ప్రదేశంలో చేరాక పాటలీతో కూడా గంగా స్నానం చేసి దేవతలను ఆరాధించి దండం రెండో కోసతో గట్టిగా నేల మీద గీసేసరికి స్వర్గం లాంటి పట్టణం పుట్టింది. సంచి సాయంతో ధనరాశులు పోగు చేస్తూ ఆ పట్టణానికి రాజై వైభవంగా పాలించసాగాడు. ఆ నగరానికి భార్య పేరు తన పేరు కలిపి పాటలీపుత్రం అని పేరు పెట్టాడు. ఆ పట్టణం గంగా తీరంలో సకల సంపదలకు ఆలవాలమయ్యింది. గోపాలుడు అది విని, స్వామి, నేను చిన్న ప్రశ్న అడిగితే ఎంత పెద్ద కథ చెప్పారు అని ప్రశంసించగా మణిసిద్ధుడు అతన్ని వెంటబెట్టుకొని తర్వాత మజిలీకి బయలుదేరాడు. 283వ మజిలీ ప్రహ్లాదుడి కథ. అయ్యగారు, చిన్నప్పుడు ప్రహ్లాదుడి నాటకం చూసి దానిలో అతన్ని పెట్టే కష్టాలన్నీ నిజమే అనుకుని ఏడ్చేవాణ్ణి. నిజంగా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చి చంపాడా? అదంతా చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అని అడిగాడు గోపాలుడు. మణిసిద్ధుడు ఆ కథ తెలుసుకుని చెప్పసాగాడు. హిరణ్యకశ్యప వంశంలో పుట్టినవాడు హిరణ్యకశిపుడు. ఆ రాక్షస చక్రవర్తి ముల్లోకాలని ఏకఛత్రంగా పాలిస్తూ సకల దేవతలని తన సేవకులుగా పాలించేవాడు. స్వర్గంలోని మంచి వస్తువులన్నింటినీ తన ఇంట్లోనే అలంకరించుకున్నాడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహ రూపంలో సంహరించాడని విని అతన్ని చంపడానికి వైకుంఠం వెళ్ళాడు. విష్ణువు అతన్ని ఎదిరించక అదృశ్యమై వాడి కడుపులో దూరాడు. అతనెంత వెతికినా హరి కనపడక అతనుండే యజ్ఞాలు, గోవులు, బ్రాహ్మణులు, పుణ్యతీర్థాలు పాడు చేసి లోకకంటకంగా ప్రవర్తిస్తుంటే వాడిని వధించే ఉపాయం ఆలోచించసాగాడు హరి. హిరణ్యకశిపుడి భార్య లీలావతి మహాపతివ్రత, విష్ణుభక్తి పరాయణురాలు. సంతానం లేక పరితపించి నారద మంత్రంతో ప్రహ్లాదుడు మొదలైన నలుగురిని కంది. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కాగా అతన్ని మన్నించలేక చంపాలని ప్రయత్నించి తానే చనిపోయాడు. గోప, తర్వాత కథ విను. విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని దానవ రాజ్యానికి పట్టాభిషేకం చేసి తాను వైకుంఠం వెళ్ళిపోయాడు. రాక్షసుల్లో దైత్య దానవ తెగలు రెండింటికి రాజై పెద్ద తమ్ముడు అనుహ్లాదుడిని ప్రధానమంత్రిగా సామంతులు చేవిస్తుండగా రాజ్యం చేయసాగాడు. ఒకనాడు అనుహ్లాదుడు ప్రహ్లాదుడి వద్దకు వచ్చి, అన్న, నువ్వు సాత్వికుడవై దండనీతి పాటించక విష్ణుభక్తుడివి కావడంతో దేవతలు దానవులని అవమానిస్తున్నారు. రాజుకి కుల మర్యాదలు నిలపడం ధర్మం. మన తండ్రిగారు దేవతార్చన చేస్తుంటే ఇంద్రుడు రోజు నందనవనం నుంచి పారిజాతాలు మొదలైన పూలు స్వయంగా తెచ్చి ఇచ్చేవాడు. అలాంటిది నువ్వు రాజైన వెంటనే దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు. కనీసం నీ సెలవైనా తీసుకోలేదు వారు. నువ్వు సాత్వికుడవైనా విష్ణుభక్తుడివైనా వంశాచారాలు వదలడం వ్యతిరేకం అన్నాడు. ఇంద్రుడు గంధర్వుల చేత రోజు పూలు ఎందుకు పంపడో అడగాలి.
దిక్పతులు నిన్నెందుకు సేవించరు? గంధర్వులు ఎందుకు నీ వద్దకు వచ్చి పాడరు? నువ్వు సింహాసనమెక్కి 6 నెలలు దాటింది. తండ్రిగారి కాలంలో మన వాకిట కాపలా కాస్తూ సేవలు చేస్తూ పడున్న దేవతలు ఒక్కరైనా వచ్చి నీ మొహం చూశారా? మృదుత్వం పూజనీయం కాదు. దైత్యులు దానవులు ఈ విషయమే నీతో మాట్లాడాలనుకుంటున్నారు. నువ్వు మెత్తని వాడివైతే మేమందరం దేవతలకి బానిసలుగా ఉండవలసి వస్తుంది. మా కుల గౌరవం నిలుపు. నువ్వు సెలవిస్తే ఇంద్రుణ్ణి తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వుతూ, తమ్ముడా, నీ మాటలు రాజనీతిని ఆశ్రయించుకుని ఉన్నాయి. ఇంద్రాది దేవతలు మన తండ్రి చేసే ఘోర కృత్యాలకు భయపడి సేవలు చేశారు తప్ప భక్తితో కాదు. వేల్పులు మన చుట్టాలే. త్రిలోకాధిపతి అయిన మహేంద్రుణ్ణి ద్వారపాలకుడిగా చేయడం తండ్రి తప్పు కదా? పూజనీయుల చేత సేవలు చేయించుకోవడం వ్యతిరేకం కదా? తండ్రి గారి అధికారం అలా సాగిందని మనం కూడా అలా ఆలోచించకూడదు. గుణదోష తారతమ్యాలను బట్టే ఉంటుంది. మనం వేల్పులతో స్నేహంగా ఉండాలి. విరోధం మనకి ముప్పు తెస్తుంది అన్నాడు. అన్న, ఎప్పుడైనా ఎవరైనా చావవలసిందే. పౌరుషం పేరు లేకుండా మేకలా ఎన్నాళ్ళు బతికి ఏం లాభం? దేవతలచే సేవలు చేయించమని అనను, కానీ వంశాచారాలు వదలకూడదని నా ఉద్దేశం అన్నాడు. ఇంద్రుడు మైత్రితో, అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్ళకూడదా? పూలు పంపరాదా? అతనికి ఇంత పొగరెందుకు? నువ్వు విష్ణుభక్తుడివి అని నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నాడు. తమ్ముడా, తొందరపడకు. మనం కబురు పంపితే ఇంద్రుడు పూలు పంపిస్తాడు. అతను విష్ణుభక్తుడే. మన అభిప్రాయం తెలియక ఊరుకున్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అందరూ నీలాగే అనుకుంటారు. ఇంద్రుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వృత్రాసురుడిని స్నేహంతో నమ్మించే చంపాడు కదా. ఆ బ్రహ్మహత్య కదా అతన్ని ఇంకా బాధిస్తుంది. అలాంటివి ఎన్నో. ఏది వార్త పంపి పూలు తెప్పించు చూద్దాం అన్నాడు. ప్రహ్లాదుడు ఆలోచించి ఇంద్రుడి పేరుతో ఒక లేఖ రాసి నమ్మకస్తుడైన వృద్ధ దైత్యుడికి ఇచ్చి పంపాడు. స్వర్గంలో దేవతలంతా సేవిస్తుంటే బృహస్పతితో కొలువు తీరి ఉండగా అతను ఆ లేఖని ఇంద్రుడికి అందించాడు. అతను బృహస్పతికి ఇవ్వగా ఇంద్రుణ్ణి గౌరవిస్తూనే గంగాధరుణ్ణి పూజించడానికి నిత్యం పూలు పంపి స్నేహం పెంచుకోవలసిందిగా రాసిన ఆ లేఖని చదివాడు. అది విని, ఓహో, పరమ భాగవత శిఖామణి ప్రహ్లాదుడికి కూడా కులాభిజాత్యం వదలలేదే. అతని పూజకి మనం నందనవన పారిజాతాలు పంపాలట. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు, మనకి ఆప్తుడు కావచ్చు. మనం పూలు పంపడము తప్పు కాకపోవచ్చు, కానీ ఇది ఒకనాటి పని కాదు. ఇతడు మంచివాడైనా ఇతని కొడుకు మంచివాడు కాకపోవచ్చు. ఇప్పుడు పంపి అప్పుడు పంపకపోతే వాడు ఊరుకుంటాడా? నిత్య దాసత్వం అయ్యే ఈ పని ఒప్పుకోకపోవడమే మంచిది. దిక్పతులతో కూడా ఆలోచించండి అన్నాడు బృహస్పతి. వారు కూడా అతని అభిప్రాయాన్ని బలపరచడంతో, నీ పూజకు పూలు పంపడం మాకు ఆనందమే, కానీ దేవలోకపు వస్తువులన్నెప్పుడూ భూమికి చేర్చకూడదని దేవతలు గురువు అడ్డు చెప్పారు. కనుక నీ అభ్యర్థనని మన్నించలేకపోతున్నాం. దీనిని ఎప్పుడూ మనసులోకి రానివ్వకు అని ఇంద్రుడు ప్రతి జవాబు రాసి పంపాడు. ఆ సమాధానం చూసి, అవురా, మా తమ్ముడు చెప్పినట్లే చేశాడే ఇంద్రుడు. అడిగి వెలితిపడ్డాను. మా ఇంట్లో వంటవాడిగా ఉండిన అగ్ని పువ్వులు పంపడానికి ఒప్పుకోలేదా? మా వాకిళ్ళు ఊడ్చే వాయుదేవుడు వద్దన్నాడా? మాకు నీళ్ళందించే వరుణుడు వద్దన్నాడా? మా ఇంట్లో పంచాంగం చదివిన బృహస్పతి వలదన్నాడా? ఈ నియమాలు మునుపు లేవా? దేవకాంతలు వస్తువులు అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాయి? విష్ణు పూజ చేయడానికి పూలు పంపమంటే 1000 ఆటంకాలు చెబుతారా? మిత్రభావంతో నేను రాస్తే తిరస్కరిస్తారా? దేవేంద్ర, హిరణ్యకశిపుడిని మరణించాడని ధైర్యపడకు. అతని కొడుకులున్నారు. పువ్వులు నువ్వు పంపక్కర్లేదు, మా భటులే వచ్చి కోసుకొస్తారు అని మళ్ళీ ఘాటుగా రాశాడు. అందుకు బాలుడివి విష్ణుభక్తిలో కాలక్షేపం చెయ్యాలి తప్ప కయ్యానికి కాలు దువ్వకు. విష్ణువుని పూజించడానికి
భూమి మీద పువ్వులు లేవా? దేవతలలో వైరం పెట్టుకోకు. ముల్లోకాలని భయపెట్టిన మీ తండ్రి చివరికి చావలేదా? జాతి ద్వేషం నీకు తగదు అని సమాధానం రాసి పంపాడు ఇంద్రుడు. ఆ ఉత్తరం చదివి కాచుకో అంటూ జవాబు పంపించి విప్రజిత్తి మొదలైన మంత్రులను రప్పించి మనకిప్పుడు మహేంద్రుడితో యుద్ధం వచ్చింది. స్వర్గాన్ని ముట్టడించాలి. ఇది వరకు తండ్రిగారితో వెళ్ళి పోరిన వారు స్వర్గరహస్యాలు తెలిసిన వారిని సేనలని సిద్ధం చెయ్యి. అప్పుడు యుద్ధం ఎన్నాళ్ళు జరిగింది అని అడిగాడు ప్రహ్లాదుడు. యుద్ధం జరిగింది ఎక్కడా? మేమా నగరాన్ని ముట్టడించడంతోటే దేవతలంతా పిట్టల్లా పారిపోయారు. ఇంద్రుడొక్కడే పారిపోతూ దొరికాడు. అతన్ని కట్టి తెచ్చి తండ్రి గారి ముందు పడేశాం. తరువాత స్వర్గంలోని అప్సరసలందరినీ తీసుకురమ్మని ఆజ్ఞాపించగా పారిపోతున్న వారి జుత్తు పట్టుకొని కొంగులు ఊడదీసి చేతులు నడుము పట్టుకొని ఈడ్చుకొచ్చాం అన్నాడు హయగ్రీవుడు. ఛీ, ఏమీ ఎరగని అబలల్ని పట్టుకోవడం పౌరుషమా? తండ్రిగారు అక్కడ ఎన్నాళ్ళున్నారు? ఏం చేశారు అన్నాడు. నందనవనం పెద్ద మేడలో 7 రోజులున్నారు. ఇంద్రుడు అప్సరసలచే నాట్యం ఆడించి గంధర్వుల చేత పాడించాడు. బృహస్పతి గారు ఏ ఊరో పారిపోయారట, మాకు కనబడలేదు. నెల్లాళ్ళు అక్కడుండి దిక్పతులు నగరానికి వెళ్ళి వారిని దాసోహం అనిపించి కొన్నాళ్ళకి ఇంటికి వచ్చారు అని చెప్పాడు హయగ్రీవుడు. మరి ఇంతమంది వీరులుండి మా తండ్రి తపస్సుకి వెళ్ళినప్పుడు ఇంద్రుడొచ్చి మా అమ్మను చెరపడితే ఊరుకున్నారే? అప్పుడు నేను ఊళ్ళో లేను. అదీ కాక రాజులేని రాజ్యం. సరే, మీరంతా యుద్ధానికి సిద్ధమవ్వండి. ఎల్లుండే మన ప్రయాణం అని వెళ్ళాడు ప్రహ్లాదుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.